అనుభవం తక్కువైనా కొన్ని విషయాలు ఈరోజు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎవరైతే సొంత ఇంటి గురించి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఇల్లు కొనుక్కునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి కొనుక్కోండి. ఇల్లు లేదా స్థలం ఏదైనా కానీ, స్థలం మీకు ఓపికుండి, మీకు మనుషులుండి, మంచిగా మీరు చేసుకోగలరు అనుకుంటే ఓన్‌గా దగ్గరుండి కట్టించుకోండి. లేదు మాకు టైం లేదు, ఆఫీస్ ఇలా అనుకుంటే దానికంటే బెటర్ మనం కట్టిన హౌస్ కొనుక్కోవడం. అది కూడా ఒకటికి 10 సార్లు చూసుకొని, బిల్డర్స్ గురించి ఎంక్వైరీ చేసుకొని, ఇంటిని కూడా మంచిగా సెట్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మన జీవితాలు ఈ హౌస్ ఈఎంఐస్తోనే ఎండ్ అయిపోతాయి కాబట్టి ఒకటికి 10 సార్లు చూసుకొని హౌస్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు మా ఇంటికి చిన్న సమస్య అయితే వచ్చిందండి. నా బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే చిన్న క్రాక్ అయితే వచ్చింది. దానికోసం మేము ఎంత గాబరా పడిపోయామంటే లాస్ట్ ఇయర్ అంటే ఇట్లాంటిదే 2-3 ప్లేసెస్లో అయితే వచ్చింది. అంటే మేము కట్టించుకోలేదు, మేము రెడీగా కట్టిన హౌస్ని కొనుక్కున్నాము. దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇవి ఎయిర్ క్రాక్స్ అండి. ఆల్మోస్ట్ ఎంత ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నా కానీ ఎయిర్ క్రాక్స్ అనేవి కామన్గా వస్తుంటాయి అనేలాగా చెప్పారు. సో దీని గురించి నాకైతే క్లారిటీగా తెలియదు, కానీ మేమైతే చాలా టెన్షన్ పడిపోయాము. ఇల్లు కొని మన ఈఎంఐ తీరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది స్టార్టింగ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అనేది ఆలోచించండి. ఇంకొక విషయం, అందరూ కొనేస్తున్నారు సొంత ఇల్లు అనేలాగా మీరైతే కొనుక్కోకండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి.